నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హోం మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వరస్ట్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి అరెస్టుల పర్వం కొనసాగుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలా అని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ల, కాంగ్రెస్ కార్యాలయాల లేక కాంగ్రెస్ బీజేపీల భజన మందిరాలా అని ఆయన నిలదీశారు. అక్కడ మోదీది ఈడీ పాలన, ఇక్కడ రేవంత్ది ఏసీబీ జేసీబీ పాలన. కాంగ్రెస్ బీజేపీలు ప్రజాకంటకం, ప్రాణ సంకటంగా మారాయని, బీఆర్ఎస్పై కాంగ్రెస్ బీజేపీలు విషం కక్కుతున్నాయని, ఇదేనా మోదీ సుపరిపాలన, ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని ఆయన ధ్వజమెత్తారు. ఈ దేశంలో మోడీ ఈడీ జోడీ పాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏసీపీ జేసీపీ అక్రమ అరెస్టుల పాలన కొనసాగుతూ ఉంది. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజాపాలన అని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. స్వయంగా హోమ్ మినిస్టర్ ఉండి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక వరెస్ట్ ముఖ్యమంత్రి కింద కొనసాగుతూ ఉన్నాడు. అక్రమంగా ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ఈ అరెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గత ఎలక్షన్ హామీలు, గతంలో ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చినట్టు హామీలను అమలు చేయలేదని చెప్పి కొంతమంది పోస్టర్లు వేయడం జరిగింది. అది ఎవరేసిరో ఎక్కడ వేసిరో ఎవరికి తెలియదు. ఇట్లాంటి పోస్టర్లు ఇక్కడ పైడి రావద్దంటే పోస్టర్లు ఇదంతా వైరల్ అవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఈ పోస్టర్లు ఈ విధంగా వచ్చినాయి, ఎవరేసిరో తెలియదు, ఇది బీఆర్ఎస్ వాళ్ళే వేసిరన్న ఉద్దేశంతో వారు ప్రజలు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నారు. అది టీవీ9లో ఆ న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఇలా వైరల్ అవుతూ ఉన్నది. ఈ విధంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మరోసారి నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెళ్తాయి. దీంతో సెగ్మెంట్ లో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రశ్నిస్తున్న ప్రజలు అంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు వెళ్తాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ 9 ప్రశ్నలతో ప్రధాన చౌరస్తాలో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. ముఖ్యంగా రూపాయి వైద్యం, ఏడాదిలోనే గ్రామానికి 10 ఇళ్లు అంటూ పోస్టర్ ఈ విధంగా క్వశ్చన్ చేస్తుంటే బిగ్ టీవీలో రావడం జరిగింది. బిగ్ టీవీతో పాటు టీవీ9లో కూడా ఉదయం నుంచి ఆ న్యూస్ నడుస్తూ ఉంది. ఈ న్యూస్కి సంబంధించి నందిపేట ఎస్ఐ గారు ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూరు నియోజకవర్గానికి రావద్దంటూ నందిపేట మండల కేంద్రంలో ఉన్న పలుచోట్ల పోస్టర్స్ దర్శనమిచ్చాయి. ప్రశ్నిస్తున్న ఆర్మూరు ప్రజలు అనే పేరుతో నందిపేటలోని బస్టాండ్, వైన్స్, దుకాణాల ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్స్ అంటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైపోయాయంటూ ప్రశ్నాస్త్రాల్ని సంధించారు. 9 ప్రశ్నలు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంవత్సర కాలం అయిపోయింది, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరని చెప్పి ప్రజలు స్వయంగా పోస్టర్ల ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా గ్రామాల్లో గుసగుసలు హోటళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటే దాని మీద సిపితో మాట్లాడి, ఎస్ఐతో మాట్లాడి రాము అనే బీఆర్ఎస్ నాయకుడిని, అదేవిధంగా విజయ్ అనే బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయడం. ఉదయం నుంచి నందిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అరెస్ట్ చేశారు. పోలీస్ జీపులో అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆర్మూర్కి తరలించి అక్కడి నుంచి వేల్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బాల్కొండకు తీసుకుపోయారు. స్వయంగా నేనే జిల్లా అధ్యక్షుడిగా, ఒక అడ్వకేట్గా నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారితో మాట్లాడాను. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి గారితో మాట్లాడాను. వారు వెంటనే వదిలేస్తాం సార్ అని చెప్పారు. మేమంటున్నాం, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మా నాయకుని ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మంత్రివారిని తిట్టిన తిట్లకు మేము అరెస్టులు చేస్తే ఏ జైలు సరిపోకపోతుండే. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన మేము అరెస్ట్ చేయాలా, మేము జైల్లోకి పంపాలంటే వేలాది మంది జైల్లోకి వెళ్ళి ఇలా ఒక్క కాంగ్రెస్ బీజేపీ నాయకుడు కూడా మిగలకపోతుండే. అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలోని మొత్తం మండలాల్లో ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులు గులాబీ సైన్యాన్ని అరెస్టులు అక్రమంగా చేస్తూ ఉన్నారు. ఇలా దానిలో భాగంగానే మొన్న బోధనలో చేశారు, నిన్న నిజామాబాద్ అర్బన్లో చేశారు. ఈరోజు నందిపేట మండలంలోని నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాము, విజయ్ అనే మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉదయం నుంచి తింపుతా ఉన్నారు. మర్యాదపూర్వకంగా మేము చెప్పాం, వచ్చేది మా ప్రభుత్వమే,
మళ్ళీ 100% కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరి పోలీసులది పింక్ బుక్లో వరుసపెట్టి మీ పేర్లంతా రాస్తూ ఉన్నాం. ముఖ్యంగా డీసీపీ బసవారెడ్డి గారు, ప్రత్యేకంగా సుదర్శన్ రెడ్డి గారు కనసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన అక్కడికి ఇన్ఛార్జ్ స్వయంగా ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు ఉండి వారి జిల్లాకు ఒక సిపిని కూడా తేలేకపోతూ ఉన్నారు. సిపిని తేలేకుండా